హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'థగ్ లైఫ్'. మూవీ ప్లాట్ వచ్చేసి గ్యాంగ్స్టర్ రివెంజ్ డ్రామా. మూవీ చూపెట్టడమే కమల్ హాసన్ పైన పోలీసులు అటాక్ చేయడమే చూపిస్తూ ఉంటారు. ఆ అటాక్‌లో శింబు వాళ్ళ ఫాదర్ చనిపోవటము, కమల్ హాసన్ అది చూసి శింబుని తనతో తీసుకెళ్ళటము, శింబు ఏడవడం నా సిస్టర్ అనేసి. ఇంక కమల్ హాసన్ అయితే ప్రామిస్ చేసేస్తారు. నీ సిస్టర్ ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను అనేసి. అక్కడి నుంచయితే మూవీ స్టార్ట్ అయిపోతది. ఇంకా మూవీ అంతా ఇట్లా మామూలుగా ఏవో లాగ్‌గా ఎళ్తూ ఉంటది. ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా అవుతదనే చూస్తూ ఉన్నాను. ఫస్ట్ హాఫ్ కానియండి, సెకండ్ హాఫ్ కానియండి, ఏది ఇంట్రెస్టింగ్‌గా అయితే అనిపించలేదు. చూస్తున్నప్పుడు అసలు ఇది మణిరత్నం గారి మూవీనేనా అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్‌లో మణిరత్నంది ఎంత బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూసామో, ఇదైతే వెరీ డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు తన డైరెక్షన్‌లో. మణిరత్నం అయితే తన మూవీనే కాపీ చేశారనిపించింది. తన ప్రీవియస్ మూవీ 'నవాబ్' మీరు ముందే చూసుంటే గనక అక్కడ అరవింద్ స్వామి, జ్యోతిక రోల్‌ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశారనిపించింది. ఇక్కడ కమల్ హాసన్ అండ్ అభిరామి అండ్ త్రిష అని. నాకు త్రిష అయితే ఇక్కడ రోల్ సెట్ అవ్వలేదనిపించిందండి. ఎందుకంటే తను కూడా మంచి స్టారే. ఈ రోల్ తను ఎస్కేప్ చేసుంటే బావుండేదనిపించింది. ఎందుకంటే 'సింబు' రోల్స్ ఇద్దరైతే రిజెక్ట్ చేశారని నాకైతే తెలిసింది. 'దిల్కర్ సల్మాన్' ఇంకా 'జయం రవి' వీళ్ళు క్లెవర్‌గా ఎస్కేప్ అయిపోయారు. అలా త్రిష కూడా అయ్యుంటే బావుండేదనిపించింది. త్రిషకైతే ఆ రోల్ సెట్ అవ్వలేదండి కంప్లీట్‌గా. ఈ మూవీలో చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నా పూర్ కంటెంట్ ఉంటే ఏం చేయలేనండి. బాలీవుడ్ నుంచి గూడా 'ఆలీ ఫాజల్‌ని' తీసుకొచ్చారు. ఇక్కడ ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారని కాదండి. స్టోరీ బావుండాలి. మనము 'సఖి' జూసినప్పుడు గూడా అందులో పెద్ద క్యారెక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఎవరు లేరు. కానీ మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పేయొచ్చు. ఎందుకంటే కంటెంట్ బావుందండి. ఇదైతే పూర్ కంటెంట్ అండి. ఎందుకిలా జెప్తున్నాను అంటే అన్నెసెసరీ సీన్స్, ఫైట్స్, ఎమోషను అంటే డ్రామా ఇదంతా అసలు ఎక్కడక్కడ సెట్ అవ్వలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ గానియండి, సెకండ్ హాఫ్ గానియండి ఏదైతే మ్యాచ్ అవ్వలేదు. ఇంకా మూవీ గురించి జెప్పాలంటే 'శింబుది' అండ్ 'కమల్ హాసన్‌ది' తండ్రి కొడుకులదని చెప్పేయొచ్చండి ఇక్కడైతే. ఇంకా కమల్ హాసన్ ఏదో సింబుని అనేసరికి సింబు హర్ట్ అయిపోయి అక్కడి నుంచి ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకైతే అదే చూపిస్తారు. పెద్ద డిఫరెన్స్‌గా అయితే ఏమి లేదండి. అంటే ఏదో ఓల్డ్ మూవీ చూస్తున్నట్టుంది. ఓల్డ్ వైన్ ఇన్ ఏ ఓల్డ్ బాటిల్ అన్నట్టుగా. ఇంకా సిస్టర్ సెంటిమెంట్ స్టార్టింగ్‌లో చూపించింది ఏదో ఆమెను మర్చిపోయి ఎండింగ్‌లో తెచ్చినట్టయితే అనిపించింది. ఎండింగ్ అయితే ఎక్కడైతే మూవీ స్టార్టింగ్ చూపించారో అక్కడైతే మూవీ ఎండ్ చేశారు. నేనైతే ఈ మూవీ థియేటర్‌లో కానీ, ఓటీటీలో గానీ అస్సలు రికమెండ్ చేయను. ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినా, ప్రైమ్‌లో వచ్చినా అయితే స్కిప్ చేసేసేయండి మూవీ. లేదు చూడాల్సిందే కమల్ హాసన్ యాక్టింగ్ కోసం, సింబు యాక్టింగ్ కోసం అంటే మాత్రం ఒక జెండు బామ్ అయితే పక్కన పెట్టుకోండి. డెఫినైట్‌లీ హెడ్‌ఏక్ రావడం అయితే గ్యారంటీ ఈ మూవీ చూస్తే. మూవీ అయితే అస్సలు బాలేదు. డోంట్ వాచ్ ఇట్. థాంక్ యూ సో మచ్.